హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, మాధాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఎల్బీ నగర్ తో పాటు బోరబండ, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్ అలాగే మెహదీపట్నంలో కుండపోత వాన కురుస్తుంది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వర్షంతో డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. సిటీలోని వాటర్ లాకింగ్ పాయింట్లపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, మాధాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఎల్బీ నగర్ తో పాటు బోరబండ, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్, మెహదీపట్నంలో కుండపోత వాన కురుస్తుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వర్షంతో డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. సిటీలోని వాటర్ లాకింగ్ పాయింట్లపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట అలాగే అమీర్పేట్, మాధాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఎల్బీ నగర్ తో పాటు బోరబండ, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్, మెహదీపట్నంలో కుండపోత వాన కురుస్తుంది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వర్షంతో డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. సిటీలోని వాటర్ లాకింగ్ పాయింట్లపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. అత్యధికంగా ఖైరతాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఖైరతాబాద్ దగ్గర నుండి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, థ్యాంక్ యూ శ్రావణి. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడం నేపథ్యంలో కూడా ఖైరతాబాద్ లో ఉన్నటువంటి బడా గణేష్ ని దర్శించుకోవడానికి కూడా భారీ ఎత్తున కూడా ప్రజలంతా కూడా ఇక్కడికి భక్తజనం అంతా కూడా వచ్చి చేరుకున్నారని చెప్పొచ్చు. అయితే అనుకోని కారణంగా అనుకోని సందర్భంగా ఒక భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కూడా అంత గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే సుమారుగా ఈ రోజు ఉదయం నుంచి 1,00,000కు పైగా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క బడా గణేష్ ను కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చినటువంటి సందర్భం నేపథ్యంలో కూడా ఈ యొక్క వర్షం కారణం చేత కూడా ఈ యొక్క పూర్తి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎటకేలకు ముఖ్యంగా చెప్పాలంటే నలువైపుల నుంచి ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లు కూడా అన్ని డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా పైనుంచి వర్షం, అలాగే ఈ వర్షం తాకిడికి కింద నుంచి ఏదైతే రోడ్లపై నుంచి కూడా ఈ డ్రైనేజీలు కూడా నిండిపోయి పూర్తి స్థాయిలో నీళ్ళని కూడా రోడ్లపై నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లల్ని కుటుంబ సభ్యులతో పాటుగా కూడా ఈ యొక్క గణేష్
దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వర్షం కారణంగా కూడా భక్తులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా అంటే ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క ఏర్పాట్లలో కాస్త ఏదైతే వర్షం సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా లేకపోవడం నేపథ్యంలో కూడా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు నిన్న వినాయక చవితి ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఈ రోజు రెండవ రోజు, అలాగే ఆదివారం సెలవు దినం కావడం నేపథ్యంలో కూడా ఎక్కువగా కూడా ఈ యొక్క భక్తులు కూడా వచ్చేటటువంటి తాకిడి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఉదయం నుంచి చూసుకున్నట్టయితే సాయంత్రం అయ్యే కొద్ది కూడా యొక్క భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా మరికొంత మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ నుంచి కావచ్చు, అలాగే మెట్రో నుంచి ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ సర్వీసెస్ ద్వారా కూడా ప్రజలు ఎక్కువ మొత్తంలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వర్షం కారణంగా కూడా ప్రస్తుతం ఇక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం విజువల్ చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా నలువైపులు ఉన్నటువంటి ప్రజలు కూడా అంటే ఇప్పటి వరకు ఒక సిస్టమేటిక్ గా క్యూ లైన్ లో కొనసాగినటువంటి ఈ యొక్క భక్తులు కూడా మొత్తం పూర్తిగా ఇప్పుడు ఈ యొక్క వర్షం నేపథ్యంలో కూడా చిందరవందరగా అయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ యొక్క పరిస్థితి ఇక్కడ అంటే భక్తుల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా పరిస్థితి కూడా అదుపు తప్పినటువంటి పరిస్థితిలో కూడా అధికారులు కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో ప్రజలంతా కూడా సందడిగా అంటే ఒకవైపు నుంచి వచ్చే వాళ్ళు మరొక వైపు వెళ్లేటట్టు వీలు లేకుండా కూడా ఈ యొక్క పూర్తిగా కూడా అంతా జనాలంతా కలిసిపోయినటువంటి సందడిగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ వర్షం కారణంగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. శ్రావణి.